సేల్ 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 ఎక్కడ చూసినా సేల్స్ డిస్కౌంట్స్ అని ఎక్కడ చూసినా ఇవే హాట్ టాపిక్ అవుతున్నాయి. సో మనకి ఏ ఫోన్స్ మీద ఎంత డిస్కౌంట్ ఉంది అండ్ అన్ని ఆఫర్లో ఉన్నాయి కదని చెప్పి ఏ పడితే కొనైతే నిజంగా మన జేబీ అయితే ఖాళీ అయినట్టే. సో అలా మీరు మోసపోకుండా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఈ ఇండిపెండెన్స్ డే సేల్ కి ఎవరు ఏ ఫోన్ కొంటే మంచిది అండ్ ఏ ప్రైస్ లో ఏ ఫోన్స్ బెస్ట్ ఉన్నాయి అనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సో మీకు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 2026 కి ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే మీ చేతిలో ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో మనకి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలో అండ్ నేనైతే సీక్రెట్ అయితే చెప్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ సేల్ లో మనకి ఫస్ట్ నుంచి అయితే మనం మాట్లాడుకుంటే కనుక మనకి 15,000 అనే కాన్సెప్ట్ అయితే ఎక్కడ కూడా మీరైతే చూడక్కర్లేదు. అరౌండ్ 10,000 నుంచి 15,000 వరకు అయితే ఏ ఫోన్ కూడా మనకైతే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఎగ్జాంపుల్ మనకి ప్రొసెసర్ లో కానీ అండ్ 5G రేంజ్ లో కానీ 4G లో కానీ ఆ ప్రైస్ లో అయితే మీరైతే ఏ ఫోన్స్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో మనకి బెటర్ మనకి 20,000 లోపు అయితే మనకి బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే మాకు లిస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫోన్ కూడా మనకి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. సో ఎవరైతే ఈ సేల్ కి కొత్తగా ఫోన్ అయితే పర్చేజ్ చేస్తున్నాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చేయడం చేసి, సో మిగతా వాళ్ళకి అయితే ఈ వీడియో అవసరం అయితేనే ఉండదు అనుకుంటున్నాను. సో వీడియో అయితే కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో మీరు బెటర్ 1.5x లో పెట్టి వీడియో పూర్తిగా వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ది బెస్ట్ ఫోన్స్ అయితే మీకైతే నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్ ఆఫర్స్ కూడా చెక్ చేయొచ్చు. మీరు ఆఫర్ ఉన్న ప్రైస్ కి అండ్ ఆ రోజుకి కొంచెం ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అయితే అవ్వచ్చు. సో ఒకసారి కూడా మీరు డైరెక్ట్ గా అయితే చెక్ చేయండి. అండ్ ఈ సెగ్మెంట్ లో మనకి ఈ సేల్ కి వచ్చేసి 20,000 లోపు అయితే మనకి అక్కడ మంచి ఫోన్ ఉంది సామ్సంగ్ నుంచి అనమాట. సామ్సంగ్ లో మనకి అరౌండ్ మనకి సామ్సంగ్ నుంచి అయితే 20K లో మనకి సామ్సంగ్ గెలాక్సీ M06 అయితే మొబైల్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో మీరైతే కింద చెక్ చేయొచ్చు అనమాట. సో ఆ సెగ్మెంట్ లో కూడా మనకి పోకో M7 Plus అయితే మనకి అవైలబుల్ ఉంది. సో ఇంకా కొంచెం అప్డేట్ లోకి వెళ్తే కనుక మనకి 20,000 లోనే మనకి సామ్సంగ్ గెలాక్సీ M17 కూడా మనకైతే ఈ ప్రైస్ సేల్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. సో మనకి 20K దాటి మనకి అరౌండ్ నా దగ్గర కొంచెం ఒక 5,000 ఎక్స్ట్రా ఉంది అండ్ నేను 25 వరకు పెట్టుకోగలను అనుకుంటే తప్ప. సో అక్కడ మనకి బెస్ట్ ఫోన్స్ వచ్చేసి రెడ్మీ అనమాట. రెడ్మీ Note 15C SE అనమాట. సో అది మనకి అరౌండ్ 25,000కి మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో అందులో మళ్ళీ సామ్సంగ్ నుంచే సామ్సంగ్ మనకి F70 Pro అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో కెమెరా కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది అనమాట. మనకి పిక్చర్స్ కూడా చాలా నీట్ గా అండ్ క్లీన్ గా వస్తాయి. సో మనకి నా దగ్గర ఇంకొక 5,000 ఉంది, నేను ఇంకొక 5,000 పెట్టుకోగలను అనుకుంటే తప్ప మనకి అరౌండ్ 30K లో మనకి 4 ఫోన్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి 2 మోటో నుంచి ఒకటి రెడ్మీ నుంచి అనమాట. సో మనకి రెడ్మీ 14 Pro Plus అయితే మనకి 30K లో అరౌండ్ ఇది మనకి 29,900కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అందులో మనకి మోటో నుంచి మోటో Edge 70 Fusion ఒకటి అండ్ నెక్స్ట్ మనకి మోటో Edge 60 Pro ఒకటి అయితే మనకి 2 ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. సో అరౌండ్ 30K లో అనమాట. సో పర్వాలేదు, నేను ఇంకొక 5,000 పెంచుకుంటాను. సో నాకు ఒక మంచి డీసెంట్ అండ్ ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ అయితే కావాలనుకుంటే తప్ప సో మనకి అరౌండ్ 35K లో మీరు ఈ సేల్ లో గమనించుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి అయితే మనకి చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవడం జరిగింది. కాబట్టి ఎక్కువగా ప్రతి బడ్జెట్ ని కూడా వీళ్ళైతే టార్గెట్ చేసి లాంచ్ చేశారు. సో మనకి 25K లో అనేమో 1 ఫోన్ ఉంది అండ్ 20K లోనేమో మనకి ఒక ఫోన్ ఉంది అండ్ 30K లో అయితే ఏకంగా 2 ఫోన్స్ అయితే రావడం జరిగింది. సో అరౌండ్ 35K లో మనకి వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఏంటంటే సామ్సంగ్ అనమాట. సామ్సంగ్ A56 అయితే మనకి అరౌండ్ 35,000కి అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో అందులో మనకి OnePlus వచ్చింది. OnePlus Nord CE6 అనమాట. CE6 మనకి OnePlus నుంచి. సో నెక్స్ట్ వచ్చి 35,000లో మనకి ఇది బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే పోకో X8 Pro అయితే మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో నేను ప్రతి ఫోన్ కూడా స్క్రీన్ మీద అయితే ఇమేజ్ చేస్తాను, మీరు పోస్ట్ చేసి మనకి ప్రొసెసర్ కూడా మనం క్లియర్ గా అయితే చెక్ చేయొచ్చు. సో నాకు ఇంకా పర్వాలేదు, నేను ఇంకొక 5,000 పెంచుకుంటానంటే సో నాకు దగ్గర 40K ఉన్నాయి, నేను పర్వాలేదు పెట్టుకోగలనంటే మనకి 40K లో పోకో నుంచి అనమాట. ఫస్ట్ ఫోన్ అయితే పోకో F7 కానీ అండ్ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 4A అండ్ ఒప్పో Reno 14 అండ్ IQ Neo 10 అనమాట. ఈ 4 ఫోన్లు మనకి అరౌండ్ 40K లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఒకసారి ఆన్లైన్ లో కూడా చెక్ చేయండి రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటనేది.
సో ఈ ఆఫర్లో బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకుని మనకి ఎండ్లో ఎంత వస్తుందని కూడా మీరు ఆన్లైన్లో మీరు ఏ రోజైతే ఫోన్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు అప్పటికి ఆ ప్రైస్ వాల్యూస్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అయితే ఉంటాయి. సో దాన్ని మీరైతే గమనించాలి. సో ఇంక మిడ్ రేంజ్ అయిపోయింది, ఫ్లాగ్షిప్ అయిపోయింది, సో యావరేజ్ బడ్జెట్ కూడా అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ టార్గెట్ వచ్చి ప్రీమియం అనమాట. అంటే ప్రీమియం అంటే మనకి 50K నుంచి అబోవ్ ఫోన్స్ అనమాట. సో 50Kకి వెళ్ళిపోతే అక్కడ మనకి ఫస్ట్ లాంచ్ అయిన ఫోన్ ఏంటంటే 50K ప్రైస్ రేంజ్కి OnePlus Nord 6 అనమాట. ఇది OnePlus నుంచి OnePlus Nord 6 మనకైతే అరౌండ్ 49Kకి అలా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో అందులో నథింగ్ ఫోన్ ప్రో అనమాట. సో మనకి క్లీన్ యూఐ కావాలి, నాకైతే బ్లోట్వేర్ కట్టవద్దు అనుకుంటే మీరు నథింగ్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ అందులోనే కూడా మనకి నథింగ్ ఫోన్ 3 కూడా చాలా మంచి ఫోనే. సో ఇక్కడ వచ్చేసి సామ్సంగ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఇందులో నా బెస్ట్ ఫోన్, నా ఫేవరెట్ ఫోన్ అనమాట సామ్సంగ్ గెలాక్సీ S20 FE అనమాట. S25 FE మనకి ఇది అరౌండ్ సేల్స్ అండ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని మనకి 50Kలో అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా బెస్ట్ ఇంక ప్రీమియం అనమాట. 50K to 1K 1 lakh మనకి రేంజ్ లో మధ్యలో ఫోన్స్ అయితే మనకి అక్కడ మనకి 50K నుంచి 1 lakh మధ్యలో అయితే మనకి మోటరోలా సిగ్నేచర్ అయితే ఉంది. సో మోటరోలా సిగ్నేచర్ కూడా చాలా మంచి ఫోన్ అనమాట. మంచి ప్రీమియం లుక్, మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి 12GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ అండ్ 12GB స్టోరేజ్ మనకి వివో నుంచి వివో F200T అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఆ ఫోన్ కూడా చాలా మంచి ఫోన్ అనమాట. మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే చెక్ చేయొచ్చు. అండ్ అలాగే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రైస్ రేంజ్ లోనే మనకి గూగుల్ పిక్సెల్ నుంచి అయితే పిక్సెల్ 10 అండ్ ఒప్పో రెనో ఫైండ్ X9 అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో లేదు నేను ఇంకా పెట్టుకోగలను, నా బడ్జెట్ కొంచెం ఉంది పర్వాలేదు అనుకుంటే తప్ప మీకు సామ్సంగ్ గెలాక్సీ నుంచి S25+ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఐక్యూ నుంచి కూడా ఐక్యూ 15 కానీ అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కానీ ఇవన్నీ మనకి 1 lakh లోపు అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో నేను ఐఫోన్స్ అయితే తీసుకురావట్లేదు. సో ఐఫోన్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటనేది నాకే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందన్నమాట. మార్నింగ్ నుంచి నేను చెక్ చేస్తున్నా కానీ ఏ సైట్ లోనూ కూడా నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే. సో మీకైతే చిన్న క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇండిపెండెన్స్ డే సేల్ కి ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ మీరైతే ఏ ఫోన్ అయితే పర్చేస్ చేస్తారో, మీకు ఏ బడ్జెట్ కావాలో, సో ఏదైనా మీకు ఫోన్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. సో నేను వేరే వాళ్ళని అడిగినా సరే రివ్యూ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బైనో. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకా నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా కింద కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై నో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.